టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి మరో పద్మ అవార్డు నడుచుకుంటూ వస్తోంది. 2024 గాను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చిరును దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. దీంతో మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. సరైన వ్యక్తికి సరైన సమయంలో దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి నుంచి తెలుగు సినీ రంగంలో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు చిరంజీవి గారు. ఈయన కెరీర్ విషయానికి వస్తే స్వయం కృషి, స్వీయ ప్రతిభే చిరు కెరీర్కు పునాదరాలుగా ఉపయోగపడ్డాయి. అడుగడుగున సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత, బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన మేరు నగధీరుడు, అశేష అభిమానులు మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానుల గుండెల్లో కొలువై ఉన్నాడు. చిరు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని మెస్సైలా దూసుకొచ్చి అదే వేగంతో మెగాస్టార్గా ఎదిగారు. టాలీవుడ్ మూవీ పొటెన్షియాలిటీని పెంచిన బిగ్ బాస్, స్టార్ ఇమేజ్ స్టామినా అంటూ ప్రూవ్ చేసిన కథానాయకుడు, నటుడిగా 150 పైగా చిత్రాలు చేశారు. అంతేకాదు సినీ కెరీర్ పీక్స్లో ఉండగానే రాజకీయాల బాట పడ్డారు చిరంజీవి గారు. ఇక ఇద్దరు ఉండగా చిరంజీవి గారి గురించి అందరూ స్పందిస్తూ ఉండగా తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప నటులు, ఇండస్ట్రీలోనే నెంబర్ 1 హీరో ఆయనకి నా అభినందనలు. ఈరోజు ఏపీలో ఏపీ సీఎం ఆ రోజు దగ్గర తలదించుంటే ఆయన సంస్కారం ఏంటో నేను ప్రత్యక్షంగా చెప్పనక్కర్లేదు అంటారట వైఎస్ షర్మిల గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. మరోవైపు వైఎస్ షర్మిల గారు చిరంజీవి గారిని ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పోటీ చేస్తుందన ఆయన స్టార్ క్యాంపెయిన్గా చేయాలని కోరుతున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.